వెల్కమ్ టు మంజు కుకింగ్ వండర్స్. నేను మీ మంజు. ఈరోజు వీడియోలో సింపుల్గా చేసుకునే ఒక స్నాక్ రెసిపీ చల్ల పునుగులు చేసి చూపిస్తాను. చల్ల పునుగులు అంటే రోడ్ సైడ్ బండి మీద అమ్మే పునుగులు కాదండి. వీటిని సగ్గుబియ్యంతో చేస్తారు. మన ఛానల్లో ఇంకో పునుగులు వీడియో కూడా ఉందండి. అది 3 రకాల పప్పులతో చేశాను. ఆ వీడియో కూడా చూడండి. ఈ పునుగులతో పాటుగా సింపుల్ అండ్ క్విక్గా చేసుకునే టమోటా చట్నీ కూడా చూపిస్తానండి. ఈ చట్నీ చేసుకోవడం చాలా ఈజీ, చాలా సింపుల్గా ప్రిపేర్ చేసుకోవచ్చు. వీటిని మార్నింగ్ బ్రేక్ఫాస్ట్గా అయినా ఈవినింగ్ స్నాక్స్గా చేసుకోవచ్చు. ఎక్కువ ఆయిల్ పీల్చుకోకుండా కరకరలాడుతూ ఎలా ప్రిపేర్ చేయాలో నేను చేసి చూపిస్తాను. మీరు ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ చేయడం మర్చిపోవద్దు. మరి లేట్ చేయకుండా ఈ సగ్గుబియ్యం పునుగులు చట్నీని ఎలా ప్రిపేర్ చేయాలో చూసేద్దాం రండి. ముందుగా ఒక బౌల్ తీసుకొని అందులో 1 కప్పు పెద్ద సగ్గుబియ్యం తీసుకోండి. చిన్న సైజు సగ్గుబియ్యం తీసుకోవద్దండి. పెద్ద సైజు సగ్గుబియ్యంతోనే పునుగులు కరెక్ట్గా వస్తాయి. ఇందులో వాటర్ పోసేసుకొని ఒకసారి శుభ్రంగా కడిగేసుకోండి. ఇలా శుభ్రంగా కడుక్కున్న తర్వాత నీళ్లు లేకుండా వంచేసుకొని 1 కప్పు సగ్గుబియ్యానికి 1 కప్పు పెరుగు వేసుకోండి. ఇందులోకి కాస్త పులిసిన పెరుగు అయితే టేస్టీగా వస్తాయి పునుగులు. 1 కప్పు సగ్గుబియ్యానికి 1 కప్పు పెరుగు కరెక్ట్గా సరిపోతుందండి. దీన్నంతటిని బాగా మిక్స్ చేసుకొని ఒక 4 గంటల పాటు నానబెట్టుకోండి. చూడండి, 3 నుంచి 4 గంటల పాటు ఈ పెరుగులో సగ్గుబియ్యం నానబెడితే ఇలా మెత్తగా అవుతాయి. ఇలా నానాలన్నమాట. ఇప్పుడు ఇందులోకి సన్నగా కట్ చేసి పెట్టుకున్న ఆనియన్ ముక్కలు, సన్నగా కట్ చేసుకున్న కరివేపాకు, కొత్తిమీర, అలాగే కారం కోసం 1 ఇంచు అల్లము, కొద్దిగా పచ్చిమిర్చిని కచ్చాపచ్చాగా దంచుకొని వేసుకోండి. కొద్దిగా జీలకర్ర, ఉప్పు, 1/3 కప్పు బియ్యం పిండిని వేసుకోండి. 2 స్పూన్ల గోధుమ పిండి కూడా వేసుకొని దీన్నంతటిని బాగా కలుపుకోవాలి. ఈ గోధుమ పిండి, బియ్యం పిండి వేసుకోవడం వల్ల నూనె ఎక్కువ పీల్చకుండా ఉంటాయి, అలాగే క్రిస్పీగా కూడా వస్తాయి. చూడు, దీన్నంతటిని ఒకసారి బాగా కలిపేసుకున్న తర్వాత దీనిలో కొద్దిగా వాటర్ వేసుకొని మీడియం కన్సిస్టెన్సీలో కలుపుకొని, మరీ ఎక్కువ లూజ్ వద్దు, అలానే గట్టిగా వద్దు. ఇందులో కలుపుకోవడానికి మనకు వాటర్ ఎక్కువ పట్టవండి. 1 టీ గ్లాస్ అంత వాటర్ అయితే సరిపోతుంది. చూడండి, మనకు ఎలా ఉండాలంటే పునుగులు చేసుకునేటప్పుడు వీడియోలో చూపించిన విధంగా ఇలా ఈ కన్సిస్టెన్సీలో ఉంటే పునుగులు వేసుకోవడానికి పర్ఫెక్ట్గా సరిపోతుంది. ఇలా కలుపుకున్న పిండితో మనం పునుగులు వేసేసుకోవచ్చు. అయితే మీరు టేస్ట్ చూసుకొని కారం సరిపోలేదు అనుకుంటే పచ్చి కారాన్ని వేసుకోవచ్చు, లేదా సాల్ట్ సరిపోలేదు అనుకుంటే సాల్ట్ కూడా అడ్జస్ట్ చేసుకోవచ్చు. పిండి రెడీ అయిపోయింది కదా. ఇప్పుడు ఈ పిండితో పునుగులను వేసేసుకుందాము. డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ పెట్టుకొని, ఆయిల్ బాగా హీట్ అయిన తర్వాత మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని చిన్న చిన్న పునుగులు వేసుకోండి. ఈ పునుగులను మీడియం ఫ్లేమ్లోనే ఫ్రై చేసుకోవాలండి. చక్కగా లోపల వరకు వేగి పైన క్రిస్పీగా వచ్చి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి. మా ఇంట్లో వాళ్ళందరికైతే ఈ పునుగులు చాలా బాగా నచ్చాయండి. మీరు ట్రై చేయండి, మీ ఇంట్లో వాళ్ళకు కూడా బాగా నచ్చుతాయి. ఇంతవరకు మన వీడియో చూసినట్లయితే ప్లీజ్ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు ఫ్రెండ్స్. చూడండి, ఇలా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చిన తర్వాత వీటిని ఒక బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోండి. ఇలాగే మిగతా పిండిని అంతటిని కూడా చక్కగా పునుగుల కింద వేసుకొని పక్కకు తీసేసుకోండి. మనకు పునుగులు అయితే రెడీ అయిపోయాయి కదా. దీనికి కాంబినేషన్ చట్నీని ప్రిపేర్ చేసుకుందాము. ఈ చట్నీ ఎంత సింపుల్ అంటే 5 నిమిషాల్లో ప్రిపేర్ చేసుకోవచ్చండి. ఈ పునుగులు ఈ చట్నీతో చేసుకొని తిన్నారంటే చాలా బాగుంటాయి. చట్నీ కోసం స్టవ్ మీద ప్యాన్ పెట్టుకొని 1 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని 3-4 టమోటాలను ఇలా పెద్ద ముక్కలుగా కట్ చేసుకొని వేసుకొని అందులో 6-7 వెల్లుల్లి రెబ్బలు, కారానికి తగినన్ని ఎండుమిర్చి కూడా వేసుకొని ఒకసారి బాగా కలిపేసుకొని మూత పెట్టి టమాటా ముక్కలు మెత్తబడేంత వరకు మధ్య మధ్యలో కలుపుకుంటూ మగ్గించుకోండి. ఈ విధంగా టమోటాలు బాగా మగ్గిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని చల్లారిన తర్వాత మిక్సీ జార్లో వేసుకోండి. ఇందులో రుచికి సరిపడినంత సాల్ట్ వేసుకొని మూత పెట్టి దీన్ని మెత్తని పేస్ట్ లాగా చేసుకోండి. చూడండి, ఈ విధంగా మెత్తగా మిక్సీ పట్టేసుకొని ఒక బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోండి. అంతే అండి. దీనికి పోపును పెట్టేసుకోండి. స్టవ్ మీద ఆయిల్ పెట్టేసుకొని ఆవాలు, జీలకర్ర, కరివేపాకు, మినపప్పు వేసి చట్నీలో వేసుకొని కలిపేసుకోండి. అంతే అండి, చాలా సింపుల్గా ప్రిపేర్ చేసుకోవచ్చు. చూడండి, పైన క్రిస్పీగా చాలా బాగుంటాయి ఈ పునుగులు. తప్పకుండా ట్రై చేయండి. అలాగే ఇలాంటి సింపుల్ అండ్ టేస్టీ రెసిపీస్ కోసం మన వీడియోను లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. మీరు ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ చేయడం మర్చిపోవద్దు.